హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీతో మాట్లాడి లాంగ్ వీడియో కూడా చేసి చాలా రోజులైంది. ఈరోజు మీకు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, బూడిద గుమ్మడికాయ వడియాలు. మనం సమ్మర్లో ఎవ్రీ సమ్మర్ పెట్టుకుంటాం కదా, బూడిద గుమ్మడికాయలు ఉంటాయి. సో వాటితో ఇది మంచి రెసిపీ అన్నమాట. బాగుంటుంది టేస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ వడియాలు, వడియాలు వేయించడానికి ఆయిలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉప్పు, కారం, చింతపండు రసం, లిటిల్ జీలకర్ర పొడి అండ్ 2-3 స్పూన్లు ధనియాల పొడి, కారం, చిన్న బెల్లం ముక్క. మరైతే ముందుగా చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. తయారు చేయడం ఎట్లాగో తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి గుమ్మడికాయ వడియాలు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా 2-3 స్పూన్ల ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించి బాగానే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు, ఉప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కలకి కొద్దిగా చింతపండు రసం ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గుజ్జులాగా, మరీ పలుచగా కాకుండా, డస్ట్ అది ఏమన్నా ఉంటే కొంచెం వడకెట్టి పెట్టుకోవాలి. చింతపండు రసం, కారం యాడ్ చేశాను. సో తర్వాత జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూను అండ్ ధనియాల పొడి ఒక 4-5 స్పూన్లు వేసి వేయించి చింతపండు రసం కూడా పోసి కొంచెం మరిగించాలి బాగా. ఒక 15-20 మినిట్స్ మరిగించిన తర్వాత పులుసు కొంచెం దగ్గరకు అవుతుంది. ఆ దగ్గరికి అయినప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట. అందులో మనం వేయించిన బూడిద గుమ్మడికాయ వడియాలు వేసి ఒక 10-15 మినిట్స్ మరిగిస్తే గుమ్మడికాయ వడియాల పులుసు రెడీ. అన్నంలో తినడానికి, వైట్ రైస్తో తినడానికి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు తిన్న గుర్తుంది, అందుకే సడన్గా బూడిద గుమ్మడికాయ వడియాలు చూసిన వెంటనే ఈ రెసిపీ చేయాలనిపించింది. అందుకే వెంటనే చేసి పెట్టాను. వీడియో కూడా చేసి చాలా రోజులైంది. కాకపోతే ఏంటంటే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కాస్త ఫ్రీ టైం దొరకలేదు. ఆ టైం ఈరోజు దొరికింది, అందుకే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది, మా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ మామ్, డాడ్, ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. చూసారా, బూడిద గుమ్మడికాయ వడియాల పులుసు రెడీ అయిపోయింది. వేడిగా వైట్ రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. మరింకో వీడియోతో మీ ముందు కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.